అధ్యాయం 14. హవ్వ తయారీ గురించి. ఎలోహిం అన్నాడు, మనం ఆదాముకు ఒక సహాయకురాలిని చేద్దాం. మరియు ఆయన ఆదాముకు నిద్ర మరియు మైకం కలిగించి అతని ఎడమ ప్రక్క నుండి అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి దాని స్థానంలో మాంసాన్ని ఉంచి దాని నుండి హవ్వను సృష్టించాడు. ఆమె స్వభావరీత్యా అతనికి పరాయిదిగా పరిగణించబడకూడదని ఆయన ఆమెను మట్టితో చేయలేదు మరియు ఆమె ఆదాము ముందు భాగాల నుండి ఆమెను తీసుకోలేదు. ఆమె అతనికి వ్యతిరేకంగా తనను తాను పైకి లేపకుండా ఉండనివ్వలేదు. ఆమె అతనిపై నీచంగా పరిగణించబడకుండా ఉండటానికి అతని వెనుక భాగాల నుండి కాదు. ఆమె అతనిపై ప్రాధాన్యతను కలిగి ఉండకూడదని అతని కుడివైపు నుండి కాదు. ఆమె అతనిపై అధికారం కోరకుండా ఉండటానికి అతని తల నుండి కాదు. ఆమె తన భర్త దృష్టిలో త్రొక్కబడకుండా మరియు అవమానించబడకుండా ఉండటానికి అతని పాదాల నుండి కాదు, కానీ ఆమెను అతని ఎడమ వైపు నుండి తీసుకున్నాడు. ఎందుకంటే పక్క అనేది ముందు మరియు వెనుక రెండింటినీ కలిపే ప్రదేశం. ఎలోహిం ఆదాముపై కలిగించిన నిద్ర గురించి. అతని నుండి పక్కటెముక తీసుకువేయబడినప్పుడు అతనికి నొప్పి కలగకుండా ఆ స్త్రీని అసహ్యకరమైన వస్తువుగా చూడకుండా ఉండటానికి అతన్ని సగం నిద్రలో మరియు సగం మేల్కొని ఉండేలా చేశాడు. అయినప్పటికీ నొప్పి లేకుండా కాదు. ప్రకృతి విషయాలలో ఆమె తనకు తగినది కాదని అతను అనుకోకుండా ఉండకపోవచ్చు. ఆదాము తన మనసులోకి వచ్చినప్పుడు అతను ప్రవచించి ఇలా అన్నాడు, ఇది నా ఎముకలలోని ఎముక, నా మాంసంలో మాంసం. ఇది స్త్రీ అని పిలువబడుతుంది. వారిద్దరూ వెలుగును ధరించుకుని ఉన్నారు కాబట్టి ఒకరి నగ్నత్వాన్ని ఒకరు చూడలేదు. అధశుచీలు.